వెల్ వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట. చింతకాయలు తెచ్చారండి. ఆ చింతకాయలతో మనం ఏటేటి చేసుకోవచ్చో చూద్దామా. చూసారా, చింతకాయలు గుత్తులతో ఉన్నాయన్నమాట. ఇలాగా చూడండి, చింతకాయ చూస్తేనే నోరు ఊరుతుందన్నమాట. చూసారు కదా, ఇలాగా గుత్తులుగా ఉన్నాయి. ఇదొకటి గుర్తు చేశారా ఎలాగున్నాయో. ఈ చింతకాయలతోటి పచ్చడి చేసుకోవచ్చండి. దీంతో మనం ఇలాగే ఈ చింతకాయలు తొక్క తీసి లేతవైతే మనం చిన్న ముక్కలు కోసి పచ్చడి చేసుకోవచ్చు అనమాట. ఉత్తిగా అలాగే పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే మనం పెసరపప్పుని విదేసి పచ్చడి చేసుకోవచ్చు అనమాట. లేత చింతకాయలు తీసుకొని పచ్చడి చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ లేత చింతకాయలు ఉన్నాయి కదా, ఇలాంటివి మనం చిన్న ముక్కలుగా కోసుకొని చేసుకోవచ్చండి. పచ్చడి చేసుకుంటే అది ఏమి కస అలాంటివి ఏంటి ఉండదన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి కూర వేసుకొని కూడా ఇవి పచ్చడి చేసుకోవచ్చు. అలాగే పప్పులో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చింతకాయ పప్పు కూడా వండుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే చేపలు వేసుకున్న పులుసులో ఇవి ఉడకబెట్టేసి చేపల పులుసు ఈ రసం పిండేసి చేపల్లో వండేటప్పుడు చేపల పులుసులో వేసుకుంటే రసం చాలా బాగుంటుందండి. టేస్ట్ చేపలకి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చింతకాయ తొట్టి చేసుకున్న చేపల పులుసు చాలా బాగుంటుంది. అలాగే మనం ఇది నిల్వకు కూడా చేసుకోవచ్చు అనమాట. చింతకాయలు ఇవి కడిగేసి బాగా ఆరబెట్టుకొని చెదగొట్టేసి ఉప్పు పసుపు వేసి 3 రోజులు ఊరబెట్టుకొని అనమాట. ఇది అప్పుడు రుబ్బుకొని తర్వాత ఉప్పు కారం అంతా వేసుకొని మనం తెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసుకొని మనము ఇది నిల్వ పచ్చడి చేసుకున్న బాగుంటుంది. కొద్ది మెంతులను తర్వాత ఆవాలు వేసుకొని పొడి కూడా వేసుకొని చేసుకుంటే అలాగే సంవత్సరం 2-3 సంవత్సరాలు కూడా ఉంటాయండి. కొంచెం వీటిలో కొంచెం పండుకాయలు ఉండాలన్నమాట. ఇంకా కొంచెం పలుకు చూడండి, ఇది ఒలిస్తే ఎలాగ తొక్క వస్తుందో అలాంటప్పుడు ఆ గుజ్జుతోటి కాయలు అయితే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. చింతకాయలతో ఏది చేసుకున్నా చాలా బాగుంటుందండి. నోరు ఊరుతుంది అనమాట. చింతకాయలు చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట. ఈ చింతబొట్టలు కూడాను మనకి పంట టైం అప్పుడు ఒలుచుకొని తింటే టేస్ట్ అండి చాలా బాగుంటాయి. మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళము. చింతబొట్టలు ఇలా ఒలుచుకుంటే తెల్లగా ఉంటాయి. దానిలో కొంచెం 2 రోజులు వేసరికి కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేసరికల్లా తీపిదనంగా ఉంటాయన్నమాట. తినేసేవాళ్ళం అనమాట. టేస్ట్ బాగుంటుందండి. చింతకాయతో మనం ఏది చేసుకున్నా మన చింతకాయతో ఈ చింతపండే కదా, ఇది అయ్యేసరికి సాంబార్ చేసుకుంటాం. అలాగే పచ్చడి చేసుకుంటాం. ఏ పచ్చడిలో కూడాను చింతపండు టమాటీలో కానీ తర్వాత మనకి ఊరగాయలు ఎందులో చేసుకున్నాం అంటే ములంకాయ పచ్చడి చేసుకున్న టమాటా పచ్చడి చేసిన ఈ చింతపండు అనేది లేనిదే ఏ పచ్చడి కూడా మనకి అవ్వదన్నమాట. అన్నిట్లో కూడా మనకి ఇది ఉంటుందన్నమాట. ఇలాంటి కాయలు చూడండి, పచ్చడి చేసుకుంటే కొబ్బరి కూర వేసుకొని పెసరపప్పు వేసుకున్న కందిపప్పు వేసి చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. ఉట్టిగా చేసుకున్నా సరే కూడా బాగానే ఉంటుంది. కొబ్బరికాయతోటి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇవి తినే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఈ టేస్ట్. ఇవి చేపలు అయితే చిన్న నెత్తలు కానివ్వండి, కలవాలు కానివ్వండి, మొరవలు కానీ లేదంటే ములవాడ కానీ అలాంటి చేపల్లో అవి వేసుకొని పులుసు పెట్టుకుంటండి 2 రోజులు ఉంచుకున్న 3 రోజులు ఉన్న చాలా బాగుంటుందండి. ఆ పులుసు చాలా బాగుంటుంది. చింతకాయలు చూడండి, గుత్తులు ఉన్నాయి. నాకు చాలా నచ్చేసాయి. చూసారు కదా ఇలాగా ఎంత బాగున్నాయో గుత్తులు. అలాగా చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు. చింతకాయలతోటి చక్కగా ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. ఇవి చెదగొట్టేసి ఈ ఊరబెట్టేసి ఉంటాయి కదండి, ఇవి ఊరబెట్టేసాక 3 రోజులు ఊరబెట్టాక అది ఉంటుంది కదా, అది ఎండబెట్టేసుకున్న అలాగే ఎండబెట్టుకున్న మనకి ఎప్పుడు కావాలంటే పచ్చడి చేసుకోవడానికి బాగుంటుందండి. ఆ ముక్కలు కొద్దిగా వేసేసుకొని మనం శనగపప్పు కానీ తర్వాత పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసేసుకొని లేదా కొబ్బరి కూరలో కూడా వేసేసుకున్న పచ్చడి చేసుకుంటే ఈ టేస్ట్ మాత్రం వస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. మనం అప్పుడు సంవత్సరం అంతా తినలేకపోయామని కాకుండా వీటితోటి తినొచ్చు అనమాట. ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది. పులుపుదనం అంతను అందులో ఉంటుంది చింతకాయలో, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడి మట్టుగా పెట్టుకున్నాం అనుకోండి, పండుకాయలు కొద్దిగా అయ్యాక పెట్టుకున్నాం అనుకోండి 2 సంవత్సరాలైన 3 సంవత్సరాలని పచ్చడి అలాగా తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చింతపండుది.
చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. ఈ చింతాకు కూడా ఉందండి, లేత చింతాకు అని చూడండి. ఇప్పుడు కాయలు అయిపోతాయి కదా, ఇవి ఆకంతా రాలిపోతే మళ్ళీ కొత్తగా చిగురు పెడుతుంది అనమాట. ఆ చింత చిగురుతోటి పప్పు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి చింత చిగురు పప్పు. చికెన్తో పప్పు, చికెన్లో వేసుకున్న బాగుంటుంది చింత చిగురు. రొయ్యలు చింత చిగురు, అలాగే మటను చింత చిగురు చేసుకున్న చాలా బాగుంటుంది. అది కూడా పచ్చడి చేసుకున్న శనగపప్పుతో కానీ, పెసరపప్పుతో కానీ, కందిపప్పుతో కానీ, దేనితో కూడా పచ్చడి చేసుకున్న, కొబ్బరి కూర వేసి చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఆకులతో కూడా ఇవి ఉడకబెట్టేసి రసం తీసి చారుగా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. చారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మేము తిన్నామండి చక్కగాను, చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఎక్కువ చేసేవారు అనమాట. ఇది ఒంటికి ఆరోగ్యం అని, చింతపండు కన్నా ఇదే ఆరోగ్యం అనేసి చేసేవారు. చాలా బాగుంటుంది. మొన్న డాక్టర్ గారు కూడా మాకు ఇదే తినమని అన్నారనమాట. చింతపండు అంత వాడొద్దని అన్నారు. ఇది కూడా ఈసారి ట్రై చేస్తానన్నమాట. ఇది తెప్పించుకొని చెయ్యాలి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ చక్కగాను భోగి బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను అనమాట. అందరూ భోగి బాగా చేసుకోండి. అడ్వాన్స్గా చెప్తున్నాను. భోగి రోజు కూడా మళ్ళీ చెప్పుకుందాం. చూసారు కదా, ఈ చింతపండుతోటి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. చాలా చాలా ఇంకా కొన్ని చాలా ఉంటాయి. బాగుంటుంది అనమాట. మనం పప్పులో కూడా, టమాటా పప్పులో కూడా అండి, చిన్నవి ఇవి తీసేసి తీసి చిన్న చిన్న గుజురులాగా తీసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. చప్పగా ఉంటాయి చూడు, కొత్త టమాటాలు హైబ్రిడ్ ఉంటాయి కదా, అట్లా వేసుకున్నాం అనుకోండి, పులుపు చాలా బాగుంటుంది. ఈ రెండు కలిపి వండుకున్నా చాలా బాగుంటుంది. సరే, ఓకే, బాయ్ 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 బాయ్. మీరందరూ లైకులు కొట్టాలి, మీరందరూ లైకులు కొడతారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.